పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలు మార్చడంపై వైసీపీ అభ్యంతరం చెప్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నిక జరుగుతున్న జడ్పీటీసీ పరిధిలో మొత్తం 6 పోలింగ్ కేంద్రాలు మార్చారు. 4000 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడం సాధ్యం కాదన్న వైసీపీ ఇటీవల జరిగిన దాడులతో ఓటర్లు భయాందోళనకి గురవుతున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలు మార్చడంపై వైసీపీ అభ్యంతరం చెప్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సౌజన్య, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ పోలింగ్ కేంద్రాల మార్పు పైన వైసీపీ ఫిర్యాదులకు తెరలేపింది. ఎందుకంటే ఇప్పటికే మనం తీసుకున్నట్టయితే నల్లపురెడ్డిపల్లి, అదేవిధంగా ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 5 పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం వల్ల దాదాపు 4000 మంది ఓటర్లు 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ అభ్యంతరం తెలియజేస్తూ ఎన్నికల సంఘానికి ఈ రోజు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఎన్నికల సంఘం గతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కాకుండా కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి కూడా వాళ్ళ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే నల్లగొండవారిపల్లెలో మనం చూసినట్టయితే ఈ నెల 5వ తారీఖున వైసీపీ నేతలైనటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు అదేవిధంగా వైసీపీ నేత వేల్పుల రాము పైన టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. సో అటువంటి గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను అక్కడ ఉన్నటువంటి ఎంపీ అంటే ఎలిమెంటరీ స్కూల్స్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్స్ కు మార్చడం వల్ల ఓటర్లు స్వేచ్ఛగా ఆ ప్రాంతానికి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. సో టీడీపీ నేతల యొక్క ఒత్తిడి మేరకే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను మార్చారు. కాబట్టి ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశం పైన పరిశీలన చేపట్టి పోలింగ్ కేంద్రాలు యథావిధిగా అంటే మనం తీసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చారో అంటే ఎలిమెంటరీ స్కూల్స్ మనం చూసుకోవచ్చు, నల్లపురెడ్డిపల్లి కావచ్చు, అదేవిధంగా ఎర్రబల్లి కావచ్చు, అదేవిధంగా నల్లగొండవారిపల్లి కావచ్చు. సో ఈ 3 గ్రామాలలో గతంలో ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎక్కువగా అక్కడే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రమే వాటిని మరొక కేంద్రానికి అంటే జెడ్పీ హై స్కూల్ కు మార్చడం వల్ల ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మహిళలు అదేవిధంగా వృద్ధులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి 4 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం తక్షణమే ఇప్పుడు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రద్దు చేసి గతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక్కడ కొత్త ట్విస్ట్ మనం తీసుకున్నట్లయితే నల్లగొండవారిపల్లెకు చెందినటువంటి ఓటర్లు వచ్చేసి నల్లపురెడ్డిపల్లెలో ఓట్లు వేసే విధంగా, అదేవిధంగా నల్లపురెడ్డిపల్లి వాళ్ళు వచ్చేసి ఎర్రగొండపల్లి వాళ్ళు వెళ్లి ఓట్లు వేసే విధంగా పోలింగ్ కేంద్రాలను మార్చడం అంటే ఒక ఊరు వారు మరో ఊరికి వెళ్లి ఓట్లు వేయాలి, అదేవిధంగా ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి వచ్చి ఓటు వేసే విధంగా పోలింగ్ కేంద్రాలు అనేది అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. సో ఇది పోలింగ్ నియమావళికే పూర్తిగా విరుద్ధంగా ఉంది అన్నటువంటిది వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే దాదాపు అంటే మనం తీసుకున్నట్టయితే పులివెందుల్లో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓటు ఉన్నాయి. అయితే దాంట్లో దాదాపు 4,000 మంది ఓటర్లను పూర్తిగా మార్చడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి తక్షణమే ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. సౌజన్య. ఎస్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.